కిష్కింధపురి ఒక హర్రర్ థ్రిల్లర్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ రెండోసారి జంటగా నటించిన చిత్రం ఇది. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా హిట్టా ఫట్టా. బాక్సాఫీస్ దగ్గర జనాలు ఏమనుకుంటున్నారు, అనుకున్నంత స్థాయిలో భయపెట్టిందా లేదా, ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో మిస్ అవ్వకుండా ఫుల్ చూడండి. రామాయణం స్ఫూర్తితో పాత్రలకు పెట్టిన పేర్లు ఆకట్టుకున్నాయి. రాఘవ్గా బెల్లంకొండ శ్రీనివాస్, మైథిలిగా అనుపమ పరమేశ్వరన్ కనిపిస్తారు. గోస్ట్ వాకింగ్ టూర్లు నడుపుతూ కిష్కింధపురి పట్టణంలోని పాత రేడియో స్టేషన్ సువర్ణమాయలోకి వెళ్తారు. ఎప్పుడో 1989ల నాటికే పాడుబడిన రేడియో స్టేషన్ అది. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. వేదవతి పాత్ర ఎంటర్ అవుతుంది. ఈ వేదవతి ఎవరు, ఆమె వారిని ఎందుకు భయపెడుతుంది, వెళ్ళిన వాళ్ళలో అందరూ బతికి బట్టగడతారా లేదా అనేది అసలు కథ. ట్విస్ట్లు, ఫ్లాష్ బ్యాక్లతో ఉత్కంఠభరితంగా సాగుతుంది. బెల్లంకొండ శ్రీనివాస్ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. హర్రర్ జోనర్లో తన తొలి ప్రయత్నంలో యాక్షన్, ఎమోషనల్ సీన్స్లో అదరగొట్టాడు. క్లైమాక్స్లో అతని నటన స్పైన్ చిల్లింగ్. అనుపమ పరమేశ్వరన్ ఇంప్రెసివ్గా కనిపించింది. ముఖ్యంగా హాస్పిటల్ సీక్వెన్స్లో ఆమె భయానక పాత్ర హైలైట్. మకరంద్ దేశ్పాండే, తనికెళ్ల భరణి, హైపర్ ఆది సపోర్టింగ్ రోల్స్ బాగున్నాయి. టెక్నికల్గా చేతన్ భరద్వాజ్ బీజిఎం సినిమాను ఎలివేట్ చేసింది. చిన్మయి సలాస్కర్ సినిమాటోగ్రఫీ, విఎఫ్ఎక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. హర్రర్ ఎలిమెంట్స్ ఆర్గానిక్ గా యూజ్ చేశారు. అయితే కొంత ఎమోషనల్ డెప్త్ తక్కువగా ఉంది. మొత్తంగా కిష్కింధపురి థియేటర్ ఎక్స్పీరియన్స్ వావ్ అనిపించేలా ఉంది. హర్రర్ ఫ్యాన్స్ మస్ట్ వాచ్ మూవీ ఇది.